ఇది చాలా సంవత్సరాల క్రితం విషయం. నది పక్కనే ఉన్న ఒక గ్రామంలో మిస్టర్ అండ్ మిస్సెస్ కర్నేగీ కుటుంబం ఉంటూ ఉండేది. ఆయనకి ఒక కూతురు, ఒక కొడుకు ఉంటారు. కొడుకు పేరు జోసెఫ్, కూతురు పేరు హేడెన్. మమ్మీ, జోసెఫ్ అన్నయ్య కేక్ అంతా తినేశాడు. పర్వాలేదులే హేడెన్, సాయంత్రం మిస్టర్ డంకన్ బేకరీ నుండి నీకోసం ఇంకో కేక్ తెప్పిస్తాను కదా. జోసెఫ్ ఎప్పుడూ తన తల్లితో ఇలా అంటూ ఉండేవాడు. మమ్మీ, నువ్వు డాడీ తెల్లగా ఉంటారు, హెడెన్ కూడా తెల్లగా ఉంటుంది, కానీ నేనొక్కడిని నల్లగా ఎందుకున్నాను? జోసెఫ్, నీ కలర్ ఎలా ఉంటే ఏంటి? నువ్వంటే మా అందరికి చాలా ఇష్టం. అయినా ఎవరికైనా గుర్తింపు కలర్తో రాదు, గుణంతో వస్తుంది. ఈ రోజు మీ డాడీ ఇంట్లో లేరు. వాతావరణం చాలా చల్లగా ఉంది. చలిమంటలు వేసుకునేందుకు అడవికి వెళ్లి కొన్ని ఎండిన కర్రలు తీసుకొస్తారా? మిస్టర్ అండ్ మిస్సెస్ కర్నేగీ జోసెఫ్ కి అసలైన తల్లిదండ్రులు కారు. కాని జోసెఫ్ కి మాత్రం ఆ విషయం తెలీదు. జోసెఫ్ పర్వతాల మధ్య ఉన్న అడవిలోకి కట్టెలు తీసుకురావడానికి వెళ్తాడు. మంచు కురుస్తూ ఉంటుంది. అడవంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. అనుకోకుండా జోసెఫ్ కాలు మంచు కింద దాగి ఉన్న ఒక సొరంగంలో పడిపోతుంది. ఆ సొరంగంలో పడిపోగానే జోసెఫ్ ఒక కొత్త ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ఎండిపోయిన చెట్లు ఉంటాయి. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేనెక్కడికొచ్చాను? ఇక్కడ చాలా ఎండగా ఉంది. మంచినీళ్లు, నాకు మంచినీళ్లు కావాలి. అలా జోసెఫ్ ఎండలో నీళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు. అతనికి కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోతాడు. జోసెఫ్కి స్పృహ వచ్చి చూసేసరికి తాను ఒక గుడిసెలో ఉంటాడు. ఒక నల్లగా ఉన్న ముసలమ్మ పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. ఆంటీ, మీరెవరు? నేను మంచినీళ్ల కోసం వెతుకుతూ స్పృహ తప్పిపోయాను. తప్పకుండా మీరే నాకు సహాయం చేసి ఉంటారు. నీకు స్పృహ వచ్చింది కదా, ఇక నువ్వెక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. కనీసం నాకు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం ఇవ్వండి ఆంటీ. వద్దు, నీ టైం వేస్ట్ చేసుకోకు. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుపైకి ఎక్కుతూ వెళ్ళు. అది నిన్ను మీ ఊరికి తీసుకుని వెళ్తుంది. ఆ ముసలమ్మ జోసెఫ్ ని బయటికి పంపించి తలుపులు వేసుకుంటుంది. జోసెఫ్ కొద్ది దూరం వెళ్లగానే అతని వెనుక నుండి మంటలు వస్తూ ఉంటాయి. జోసెఫ్ వెనక్కి తిరిగి చూసేసరికి తను ఏ ఇంటి నుండి అయితే బయటికి వస్తాడో ఆ ఇల్లు కాలిపోతూ ఉంటుంది. అయ్యో, మంటలు మంటలు! ఎవరైనా ఉన్నారా? నీళ్లు తీసుకురండి! ఈ మంటలు ఆర్పండి, ఇక్కడ ఇల్లు తగలబడిపోతుంది. జోసెఫ్ కి లోపల నుండి ముసలమ్మ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ మంటల్లో నుండి ఎంత వేడి వస్తుందంటే జోసెఫ్ బయట నిలబడలేక అక్కడి నుండి పారిపోవాల్సి వస్తుంది. జోసెఫ్ ఆ ముసలమ్మ చెప్పిన దారిలో నుండి వెళ్తూ ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. తర్వాత ఆ చెట్టెక్కి తన గ్రామానికి చేరుకుంటాడు. జోసెఫ్ అన్నయ్య, నువ్వెక్కడికెళ్ళిపోయావు? నిన్న రాత్రంతా మమ్మీ నీకోసం ఊర్లన్నీ తిరుగుతానే ఉంది. తనిప్పుడు కూడా నిన్ను వెతుకుతూనే వెళ్ళింది. అదిగో చూడు, మమ్మీ వచ్చింది. జోసెఫ్ ఏమనుకుంటాడంటే మమ్మీకి హెడెన్ కి జరిగిన విషయమంతా చెప్తే వాళ్లు భయపడతారు అని. తనని మళ్ళీ ఎప్పుడూ తను వెళ్లని చోటికి వెళ్లనివ్వరు అనుకుంటాడు. జోసెఫ్ కి మళ్లీ ఆ చోటికి వెళ్లాలని, ఆ ముసలమ్మని కలవాలని ఉంటుంది. అది నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను మమ్మీ. జోసెఫ్, ఈ రోజు నుండి నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక నిన్ను కట్టెలు తీసుకురమ్మని అడవికి కూడా ఎప్పుడు పంపను. జోసెఫ్ కి అర్థం కావడం లేదు ఆ ముసలమ్మ ఎందుకు అంతగా గుర్తుకొస్తోంది అని. ఆ వేడి ప్రదేశానికి వెళ్లకుండా తను ఉండలేకపోతాడు. ప్రతిసారి అతను తన అమ్మా నాన్నలు ఇంట్లో లేకపోవడం చూసి ఏదో ఒక కారణంతో ఇంట్లో నుండి బయటికి వచ్చేవాడు. ఆ మర్రి చెట్టు లోపల నుండి ఆ వేడి ప్రదేశానికి వెళ్తూ ఉండేవాడు, ఆ ముసలమ్మ ఉండే చోటికి. ఆంటీ మంటల్లో కాలి చనిపోయింది అనుకున్నాను, కానీ అలా జరగలేదే. ఆంటీ, తలుపులు తీయండి, నేను మిమ్మల్ని కలిసేందుకొచ్చాను. నువ్వు నన్ను కలిసేందుకు ఎందుకొచ్చావు? వెళ్ళిపో ఇక్కడి నుండి, లేకపోతే మంటల్లో కాలిపోతావు. అది చెప్పి ఆ ముసలమ్మ తలుపులు మూసుకుంటుంది. ఆ రోజు ఇంట్లో నుండి మంటలు వచ్చాయి, కానీ ఆంటీ శరీరం మీద కాలిన గుర్తులు ఏమీ లేవు. ఈ చలికాలంలో కూడా ఇక్కడ ఇంత వేడిగా ఎందుకుంటుంది? తప్పకుండా ఈ ఆంటీ ఇంట్లో ఏదో రహస్యం దాగి ఉంది. ఒకరోజు ముసలమ్మ కుండలో నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లగానే జోసెఫ్ రహస్యంగా ఆమె ఇంటి లోపలికి దూరతాడు. ఇంటి లోపల ఒక గదికి తాళం వేసి ఉంటుంది. జోసెఫ్ ఒక సుత్తితో ఆ తాళం పగలగొట్టి ఆ గది తలుపులు తీస్తాడు. గదిలో ఉన్న దృశ్యాన్ని చూసి జోసెఫ్ ఆశ్చర్యపోతాడు. ఒక ముసలి వ్యక్తి మంచం మీద పడుకుని ఉంటాడు. అతని చుట్టూ బంగారు నాణాలతో నిండి ఉన్న మూటలు ఉంటాయి.
జోసెఫ్ ఆ ముసలమ్మ చాలా ధనవంతురాలని అనుకుంటాడు. ఏంటి నువ్వు? నేను వద్దని చెప్పినా కూడా వినకుండా ఇక్కడి దాకా వచ్చావా? వెళ్ళిపో ఇక్కడి నుండి. అసలు మీరెవరు? ఇంతకీ ఆ మంచం మీద పడుకొని ఉన్న ఆ అంకులెవరు? నువ్వు కాలిపోతావు. ప్రతిరోజు ఇంట్లో నుండి మంటలు వస్తాయి. నువ్విక్కడుండటం క్షేమం కాదు. ఆంటీ, మీరు మీ గురించి, ఈ ప్రదేశం గురించి చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు చాలా మొండివాడివి. నీకు విషయం మొత్తం చెప్పక తప్పేటట్టు లేదు. చాలా సంవత్సరాల క్రితం మా ఊరు ఇంత వేడిగా ఉండేది కాదు. ఇక్కడ ఎప్పుడూ కూడా చాలా చల్లగా ఉండేది. నా భర్త ఈ ఊరికి సర్పంచ్, ఇంకా చాలా పెద్ద వ్యాపారి కూడా. మా ఇల్లు ధనధాన్యాలతో నిండి ఉండేది. నా భర్త దయగలవాడు, ఇంకా మంచి మనసున్నవాడు. కానీ నేను పొగరబోతుని, పిసినారాడదాన్ని. మాకు కొడుకు పుట్టిన సంతోషంలో ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతూ ఉంది. ఒక బిచ్చగాడు మా ఇంటి ముందుకొచ్చి బిచ్చం అడిగాడు. దూరంగా వెళ్ళు, నీ బట్టల్లో నుండి వాసన వస్తోంది. ఎందుకు మా ఇంటి వాతావరణం పాడు చేస్తావు? ఏమీ ఇవ్వను. డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఎక్కడి నుండి వస్తారో గాని ఈ బిచ్చగాళ్ళు ఫంక్షన్ చూస్తే వదలరు. వెళ్ళెక్కడి నుండి. ఎప్పటి వరకు నీకున్న ఈ పొగరు తగ్గదో, బీదవాళ్ల మీద దయ చూపించటం నేర్చుకోవో, అప్పటి వరకు నీ భర్త మంచం మీదే పడి ఉంటాడు. ఆ రోజు నుండి మా గ్రామంలో వాతావరణం మారిపోయింది. గ్రామంలో వేడి ఎక్కువైపోయింది. మేము మా అబ్బాయిని ఒక నౌకరికిచ్చి ఈ ఊరి నుండి బయటికి పంపించేశాము. ఎందుకంటే వాడు ఎంత వేడిని తట్టుకుని బతకలేడు. అప్పట్నుండి రోజూ నేను మంటల్లో కాలిపోతున్నాను, కానీ చనిపోను. ఇప్పుడిక్కడికి ఏ బిచ్చగాడు కూడా రాడు. వస్తే అతనికి ధనమంతా దానంగా ఇచ్చి నా తప్పుని సరిదిద్దుకునేదాన్ని. మీరేం బాధపడకండి ఆంటీ, నేను మీకు సహాయం చేస్తాను. జోసెఫ్ ఆ ముసలమ్మ ఇంట్లో ఉన్న ధనమంతా తీసుకుని వెళ్లి దాన్ని తన గ్రామంలోని బీదవాళ్లందరికీ పంచిపెడతాడు. ఈ రోజు నేను నా తల మీదున్న గర్వాన్ని, ఇంకా సంపదను దింపుకుని చాలా ఆనందంగా ఉన్నాను. బహుశా ఇదే పని 15 ఏళ్ల క్రితం చేసుంటే నేను నా భర్తని, కొడుకుని కోల్పోయేదాన్ని కాదేమో. ఆల్బిడో ఏడుస్తూ ఉంటుంది. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె ఇంట్లోకి వెలుగు ప్రసరిస్తుంది. వాతావరణమంతా మారిపోతుంది. వేడంతా మాయమైపోయి చల్లటి గాలులు వీస్తాయి. అల్బిడో భర్తకి స్పృహ వస్తుంది. అల్బిడో ఆమె భర్త సంతోషంగా ఒకరినొకరు హత్తుకుంటారు. బహుశా ఆ బిచ్చగాడి శాపం పోయినట్టుంది. అవును, ఇంతకీ ఈ అబ్బాయి ఎవరో? ఇతని కళ్ళు, ముక్కు అచ్చం నాలాగే ఉన్నాయి. నీ మెడ సరిగ్గా చూపించు. నీ మెడ మీద చంద్రుడి గుర్తు ఏమైనా ఉందా? జోసెఫ్ మెడ మీద చంద్రుడి గుర్తు ఉంటుంది. అప్పుడే మిస్టర్ అండ్ మిస్సెస్ కార్నెగీ కూడా అక్కడికి వస్తారు. జోసెఫ్, ఇప్పుడిక దాచవలసిన అవసరం ఏమీ లేదు. మిస్సెస్ ఆల్బిడో, ఆమె భర్త రాబర్ట్ నీ తల్లిదండ్రులు తెలుసా? మేము కేవలం నిన్ను పెంచి పెద్ద చేశాం. నువ్వంటే మాకు చాలా ప్రేమ. అందుకే మేము నీకు ఈ విషయాన్ని ఇన్ని రోజులు చెప్పలేదు. అందుకు నువ్వు మమ్మల్ని క్షమించు బాబూ. లేదమ్మా, ఈ రోజు నాకు అసలైన అమ్మా నాన్నల గురించి తెలిసి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా నాకు ఎప్పటికీ అమ్మవే. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నాకు 2 అమ్మలు 2 నాన్నలు ఉన్నారు. ఆ రోజు నుండి జోసెఫ్ నెల రోజులు తన అసలైన అమ్మానాన్నల దగ్గర, మరో నెల రోజులు మిస్టర్ అండ్ మిస్సెస్ కార్నెగీల దగ్గర ఉండసాగాడు. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో చేతన్, రాజన్ అనే అన్నదమ్ములు ఉండేవారు. వాళ్లకి తల్లి ఉండదు. చేతన్, రాజన్ల నాన్న భోలేరాం ఇద్దరికీ భోజనం తయారు చేసి పెట్టి పొలానికి వెళ్లిపోయేవాడు. చేతన్ బుద్ధిమంతుడు, తెలివి కలవాడు, చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడు. కాని రాజన్ మాత్రం మాటకారి, పని దొంగ. చదువంటే అతనికి ఇష్టం ఉండేది కాదు. రాజన్ ఎప్పుడూ స్కూల్కి బంక్ కొట్టేవాడు. అంటే అతను తన తండ్రి ముందు మాత్రం చేతన్తో పాటు స్కూల్కి బయలుదేరేవాడు. కాని సగం దూరం వెళ్లగానే తన ఫ్రెండ్స్తో కలిసి ఆడుకునేందుకు వెళ్లిపోయేవాడు. రాజన్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా నాన్నని మోసం చేయడం మంచిది కాదు. నీకు స్కూల్కి రావడం ఇష్టం లేకపోతే నాన్నకి ముందే చెప్పేసేయాలి. నువ్వు నోరు మూయరా చేతన్. ఒకవేళ నువ్వు నాన్నకి నా గురించి ఏమైనా చెప్పావనుకో, నేను నీ పుస్తకాలన్నీ చించేసి నాలలో పారేస్తాను. అర్థమైందా? ఊర్లోకి తరచుగా ఒక ముసలమ్మ భిక్షం అడుక్కునేందుకు వస్తుండేది. చేతన్, రాజన్ల నాన్న ఆ ముసలమ్మకి ఏదో ఒకటి తప్పకుండా ఇచ్చేవారు. పెద్దమ్మా, ఈరోజు ఇంకా వంట చేయలేదు.
ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళు. ఏం పర్వాలేదు బోలేరాం బాబు. నీ భార్య బతికి ఉన్నప్పుడు నాకు ప్రతిరోజు పొద్దున్నే వేడిగా భోజనం పెట్టేది. ఆమె లాంటి దయగల మనిషి నాకింతవరకు కనిపించనే లేదు. ఒకరోజు చేతన్ రాజన్ల నాన్న స్కూల్కి వెళ్ళినప్పుడు అతనికి తెలుస్తుంది రాజన్ ఆ సంవత్సరంలో కొన్ని రోజులే స్కూల్కి వెళ్లాడని. రాజన్ మనసు చదువు మీద లేదని తెలుసుకున్న భోలేరాం స్కూల్ చదువు అయిపోయాక రాజన్ని ఊర్లోనే ఒకచోట పనిలో పెడతాడు. చేతన్ని చదువుకునేందుకు ముంబైకి పంపిస్తాడు. చేతన్ ముంబై నుండి ఎప్పుడు ఇంటికి వచ్చినా భోలేరాం అతనికి ఇష్టమైనవన్నీ తినిపించేవాడు. చేతన్ని బాగా ఇష్టపడేవాడు. ఊరివాళ్లు కూడా చేతన్కి గౌరవమిచ్చేవాళ్లు. రాజన్కి అది చూసి చాలా చిరాగ్గా ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత చేతన్ రాజన్లకి పెళ్లి జరుగుతుంది. చేతన్ ముంబైలో ఉంటూనే ఒక కంపెనీలో ఉద్యోగం చేసుకుంటాడు. కాని ఒకరోజు చేతన్కి ఒకేసారి చాలా కష్టాలు వస్తాయి. చేతన్ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో పనిచేసేవాడు. కోవిడ్ మహమ్మారి ప్రబలిన కారణంగా కంపెనీ మూసేస్తారు. చేతన్తో పాటు చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మరో కంపెనీలో ఉద్యోగం దొరకడం కూడా కష్టమవుతుంది. చేతన్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫ్లాట్ రెంట్ ఎలా కడతాం చెప్పు? నువ్వేం బాధపడకు. కొద్ది రోజుల కోసం మన ఊరికి వెళ్ళిపోదాం. మనకి అక్కడ పొలం ఉంది. కొద్ది రోజులు అక్కడే పొలంలో వ్యవసాయం చేస్తూ అక్కడే ఉందాం. చేతన్ ఇంటికి వచ్చేసరికి అతనికి పెద్ద షాక్ తగులుతుంది. నాన్నగారు చనిపోయారు. ఆయన ఇంటిని పొలాన్ని నా పేరు మీద రాశారు. వెళ్ళండి ఇక్కడి నుండి. అది చెప్పి రాజన్ తలుపులు వేసేస్తాడు. చేతన్ అతని భార్యతో ఊర్లో వాళ్లు ఎవరూ మాట్లాడ్డానికి ఇష్టపడరు. ఎందుకంటే అందరూ భయపడుతూ ఉంటారు చేతన్ తనతో పాటు మహమ్మారిని తీసుకొచ్చాడేమోనని. ఇద్దరూ అలా రోజంతా ఆకలితో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్లు ఊరి బయట నిలబడి ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్లకి ఆ ముసలమ్మ కనిపిస్తుంది, ఎవరికైతే చేతన్ వాళ్ల నాన్న దానం చేసేవాడు. ఏమైంది బాబు చేతన్? మీరెందుకని ఏడుస్తున్నారు? చాలా రోజుల తర్వాత ఊళ్ళో కనిపిస్తున్నారు. చేతన్ ఆ ముసలమ్మకి విషయమంతా చెప్తాడు. మీ నాన్న నీకు ఇంట్లోనూ పొలంలోనూ కూడా సగం వాటా ఇవ్వాలనుకున్నాడు. కాని నీ తమ్ముడున్నాడు కదా రాజన్, బలవంతంగా మొత్తం తన పేరు మీద రాయించేసుకున్నాడు. నువ్వేం బాధపడకు, నీకోసం నా దగ్గర ఒకటి ఉంది. ముసలమ్మ చేతన్కి ఒక కటోరు ఇచ్చి ఇలా చెప్తుంది, నువ్వు ఈ కటోరీని చేతిలో ఉంచుకుని ఏదడిగినా కూడా అది నీకు దొరుకుతుంది. ఆ కటోరీ ఇచ్చి ముసలమ్మ వెళ్ళిపోతుంది. చేతన్ అన్నిటికంటే ముందుగా కటోరీని తినడానికి భోజనం కావాలని అడుగుతాడు. భోజనం చేసిన తర్వాత అతను ఒక చిన్న ఇల్లు అడుగుతాడు. వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు, అందుకని వెంటనే నిద్రపోతారు. కాని అప్పుడే ఎవరో ఇంటి తలుపు కొడతారు. చేతన్ వెళ్లి తలుపు తీసి చూసేసరికి బయట అదే ముసలమ్మ నిలబడి ఉంటుంది. బాబూ, ఈ బీదదానికి తినడానికి ఏదైనా ఇస్తావా? చాలా ఆకలిగా ఉంది. పెద్దమ్మా, కొద్దిసేపటి క్రితమే మీరు నాకు ఒక మ్యాజిక్ కొటరీ ఇచ్చి వెళ్లారు కదా, దాన్ని ఏది అడిగినా ఇస్తుంది. అసలు నీకు ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? నీకు ఆ కటోరీ ఎవరిచ్చారంటే నా కవల సోదరి ఇచ్చింది. తన దగ్గర ఎలాంటి కటోరీ ఉందంటే దాన్ని ఏదడిగినా కూడా మనకి తప్పకుండా ఇస్తుంది. మరి నా దగ్గర ఎలాంటి కటోరీ ఉందో తెలుసా? దాన్నెవరైనా కానీ ఒకరోజు వాడి దగ్గర పెట్టుకున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కటోరీలో దూరి ఆ కటోరీలో నుంచి పూర్తిగా మాయమైపోతాయి. మేమిద్దరం కూడా బిచ్చం అడుక్కుంటాం. కానీ విషయం ఏంటంటే మేమిద్దరం దేవుడి కృప పొందిన భక్తులం. చేతన్ ఆ ముసలమ్మకి భోజనం పెడతాడు. ఆమె భోజనం తీసుకుని వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత రాజన్ వచ్చి చేతన్ ఇల్లు, తన దగ్గర ఉన్న సామాను మొత్తం చూసి వెళ్లి ఊరి వాళ్లను అడుగుతాడు. రాజన్ ఒక ఫ్రెండ్ చేతన్ ముసలమ్మతో మాట్లాడుతూ ఉండగా చూసి ఉంటాడు. అతను వచ్చి రాజన్కి అన్ని విషయాలు చెప్తాడు. అలాగా, అయితే ఆ ముసలి దెయ్యం చేతనకి మ్యాజిక్ కటోరీ ఇచ్చిందనమాట. దాన్ని మనం ఏదడిగినా ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ముసలమ్మ సంగతి చూడాలి.
తరువాతి రోజు ముసలమ్మ రాజన్ ఇంటికి భోజనం అందుకునేందుకు వచ్చినప్పుడు రాజన్ బలవంతంగా ఆమె చేతిలోని కటోరీ లాక్కుంటాడు. రాజన్, నా కటోరీ నాకు ఇచ్చేసేయ్. అరే, ఈ కటోరీతో నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, అర్థమవుతుందా నీకు? ముసలమ్మ, నా కోపం తెప్పించుకో. చేతన్ నీ దగ్గర మ్యాజిక్ కటోరీతో అన్నీ తీసుకున్నాడు, కానీ నువ్వు నాకు చెప్తున్నావు దీనివల్ల ఏమీ ఉపయోగం లేదని. నేను నీ మాటలు నమ్ముతానే అనుకుంటున్నావా? ముసలమ్మ ఎంత చెప్పినా రాజన్ ఆమె మాటలు పట్టించుకోడు. కటోరీ లాక్కొని ఆమెను తన ఇంటి ముందు నుండి వెళ్లగొడతాడు. రాజన్కి అసలు విషయం తెలీదు. చేతన్కి ఎవరైతే కటోరీని ఇచ్చారో ఆవిడ వేరే ముసలమ్మ అని. దాన్ని తన దగ్గరే దాచుకుంటాడు. ఈ కటోరీ కారణంగా మొత్తం అన్నీ మాయమైపోతూ ఉండేవి. తరువాతి రోజు అతను నిద్రలేచి చూసేసరికి ఇంట్లోని వస్తువులన్నీ ఒక్కొక్కటిగా కటోరీలో దూరి మాయమైపోతూ ఉండేవి. అయ్యో 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 అయ్యో, ఏంటి ఇలా అవుతుంది? సామాన్లన్నీ మాయమవుతున్నాయి. చివరికి రాజన్ భార్య కూడా కటోరీలోకి దూరిపోతుంది. రాజన్ తన భార్య కాళ్లు పట్టుకొని ఆపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాని కటోరీ రాజన్ని కూడా తన భార్యతో పాటు లోపలికి లాగుతూ ఉంటుంది. చివరికి రాజన్ తన భార్యని వదిలేయాల్సి వస్తుంది. ఎవరైనా వచ్చి నా భార్యని ఇంటిని మళ్ళీ తెచ్చివ్వండి. అన్నీ ఈ కటోరీలోకి వెళ్ళిపోయాయి.